అందరికీ నమస్కారం. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుంది. ఇక ఆ సోమవారం అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్ష యజ్ఞం కథ అందరికీ తెలిసిందే. తన అల్లుడైన శివుణ్ణి అవమానించినందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు అగ్రహోదాగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావచితిక బాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళు ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోలాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజు కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుణ్ణి ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం. ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇందుకోసం తలార స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయన్న నమ్మకం. ఈ పూజ పంచరామంలోని కానీ రాహు కాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుంది. ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతారు. ఇక సోమవతి అమావాస్య కథను మనం తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయస్కురాలైన కూతురుతో నివసిస్తుండేవారు. ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహం చేయలేకపోయారు. ఒకరోజు ఒక ముని పుంగవుడు వారి ఇంటికి ఆతిథ్యానికి రాగా అతనిని గౌరవించి భోజన అనంతరం తమ కుమార్తె విషయం తెలిపి ఆశీర్వదించమనగా ఆ ముని ఆ యువతికి వివాహ యోగం లేదని చెప్పాడు. అంతలో వారు బాధతప్త హృదయంతో నివారణ పరిహారం కోరగా ఆ ముని ఇక్కడకు దగ్గరలో సోమ అని ఒక సత్ప్రవర్తన గల ఇల్లాలు కలదు. ఆమె దగ్గర నుండి కుంకుమ పొందినచో వివాహం జరుగునని తెలిపెను. అంతటా ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు సోమవతి దేవి గృహం నందు ఆమెకు సహాయముగా పనిచేయమని పంపించారు. కొన్ని రోజుల తర్వాత సోమవతి ఎందుకు మా ఇంట్లో పని చేయుచున్నదని అడగగా ఆమె ఆ ముని ఉదాంతం అంతయు తెలిపెను. అప్పుడు సోమవతి ఆ యువతికి సహాయం చేయదలిచి తన పాపిట నుండి సగం కుంకుమను తీసి ఇవ్వగా ఆమె దానిని ధరించెను. కొన్ని దినములకు వివాహ గడియలు ఏర్పడగానే కళ్యాణ ప్రాప్తి పొందెను. ఆమెకు వివాహమైంది. కానీ సోమవతికి కుంకుమ తరుగు ఏర్పడగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడినాడు. అంతలో సోమవతి కఠోర నిష్ఠతో పరమశివుణ్ణి ధ్యానించి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి మిగిలిన నీరు తాగగా తన భర్తకు ప్రాణాపాయం తొలగి పునర్జీవితుడయ్యాడు. నాటి నుండి సోమావతి అమావాస్యకు బహుళ ప్రాచుర్యం లభించినది. అందుచేత సోమవతి అమావాస్య నాడు అభిషేకం చేయించలేని పక్షంలో
కనీసం ఒక దీపమైన శివాలయంలో వెలిగించాలని పెద్దలంటారు. ఈరోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ్ణి, పార్వతి పరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో సోమవతి అమావాస్య వ్రతకథను వింటారో వారికి ఆ పరమశివుని ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది.